ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మరింత మంది కూడా రీచ్ అవుతుందన్నమాట. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారట కేసీఆర్. ఆ విషయాన్ని మీడియా చిట్ చాట్లో కేటీఆర్ ప్రకటించారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు. అంటే కేసీఆర్ స్థాయి వేరు. వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావద్దు అనేది కొడుకుగా నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు సరిపోరన్నారు. వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించుకోలేకపోయాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలోనే వినట్లేదు, ఆయన అనుచరులు పదవులు ఇప్పించుకోలేకపోతున్నారని చురుకలు అంటించారు. అయితే ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కూడా పదవి ఇప్పించలేకపోయాడని సెటైర్లు పెంచారు. 39 సార్లు ఢిల్లీకి పోయిన మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని మండిపడ్డారు కేటీఆర్. మొత్తానికి ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి జరిగిన ఇటు బీజేపీ 2 సీట్లు గెలుచుకోవడం, ఇందుకు బీఆర్ఎస్ కలిసి బీజేపీ 2 పోటీలో లేదు కాబట్టి అందుకని చెప్పేసి 2 కలిసాయనే విధంగా వార్తలైతే రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారడం. మరోసారి ఎమ్మెల్సీ సంబంధించి ఎమ్మెల్యేల కోటాలో ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తెలంగాణలో ఏప్రిల్‌లో 27 తారీఖున వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మరి ఒకరోజు గతంలో వచ్చినట్టు వస్తారా? లేదంటే ప్రతివాదనలు వినిపిస్తారా? అనేది రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.